తమిళనాడులో సంచలన ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆధిక్యంలో విజయ్ పార్టీ సెంచరీ కొట్టేసింది. మరోవైపు ఈసారి కూడా అధికారంలోకి వస్తామన్న ధీమాలో ఉన్న డిఎంకే శ్రేణులకు ఈ ఫలితాలు నిరాశను కలిగించాయి. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఫలితాలు రివర్స్ లో ఉండడంతో చెన్నైలో డిఎంకే ఆఫీస్ ముందు టెంట్లు తొలగించేశారు. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా కూడా టీవీకే దూసుకుపోతూ ఉంది. ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే ఇవి. ఇంకా 2 గంటలు పడుతుంది మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చేసరికి. అయితే అప్పటికే డిఎంకే శ్రేణులు నిరాశకు గురయ్యారు. ఈ ఫలితాలు చూసి విజయ సంబరాలు చేసుకునే టెంట్లన్నింటినీ కూడా తొలగించారు. మొత్తం ఆధిక్యంలో విజయ్ పార్టీ టీవీకే ఉంది. మొదట మనం చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో తిరుచి అలాగే పెరంబూర్ టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ కంటెస్ట్ చేసినటువంటి నియోజకవర్గాలు అక్కడ వెనకబడ్డారు పోస్టల్ బ్యాలెట్ లో. కానీ పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ కౌంట్ అయిపోయి ఎర్లీ ట్రెండ్స్ వచ్చే టైంకి టీవీకే పార్టీ కొంతవరకు కూడా 100 స్థానాల్లో దూసుకుపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. 2వ స్థానంలో అన్నా డిఎంకే ఉంది. పెద్ద ఎత్తున తమిళనాడులో అన్నా డిఎంకే అండ్ బీజేపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. అలాగే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అయితే టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ తమిళనాడులో 100 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్న సందర్భం కనబడుతుంది. సహజంగానే తమిళనాడులో డిఎంకే పార్టీ వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మేజర్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని కూడా డిఎంకేకే ఎడ్జ్ ఉందని చెప్పేసి తిరిగి డిఎంకేనే తమిళనాడు పీఠాన్ని అధిరోహిస్తుందన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కూడా తల్లకిందులు అయ్యే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో దేశవ్యాప్తంగా కూడా మునిపెన్నడూ చూడని విధంగా తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే 93% పోలింగ్ జరిగితే ఇక్కడ 85% పోలింగ్ జరిగింది తమిళనాడులో. వీటిని బేస్ చేసుకుని చూస్తే గనక టీవీకే పార్టీ కేవలము 3వ స్థానానికి పరిమితం అవుతుందంటే ఎర్లీ ట్రెండ్స్ లో చూసుకుంటే టీవీకే పార్టీ తమిళగ వెట్రిగన్ కళగం పార్టీ 100 స్థానాల్లో దూసుకుపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. చెన్నైలో డిఎంకే ఆఫీస్ ముందు టెంట్లు తొలగించేశారు. అలాగే కూటమి పార్టీలో డిఎంకే కూటమి పార్టీలు వెలవెలబోతున్న సందర్భాన్ని చూస్తున్నాము. మొత్తం విజయ్ టీవీకే పార్టీ సంబంధించి ఎర్లీ ట్రెండ్స్ లో అయితే ఆయన లీడ్ కొనసాగుతుంది. ఆయన ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. ఇటు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే వర్సెస్ బీజేపీ కావచ్చు, అలాగే టీవీకే కావచ్చు పెద్ద ఎత్తున తమిళ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ని అనౌన్స్ చేశారు. తమిళనాడు అంటేనే వెల్ఫేర్ స్కీమ్ కు పెట్టింది పేరుగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మొట్టమొదట ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము తమిళనాడులో సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తల్లకిందులు చేస్తూ టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ దూసుకుపోతున్న సందర్భాన్ని చూస్తున్నాము. అయితే డిఎంకే శ్రేణుల్లో అప్పుడే నిరాశ